హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సెంటర్ క్లిప్ని డిజైన్ చేసుకుందాము, బట్ కుందన్స్తో కాకుండా కొద్దిగా కొత్తగా డిజైన్ చేసుకుందాము. పక్కన ఒక ఫోటో యాడ్ చేస్తున్నా చూడండి, ఆ టైప్లో సెంటర్ క్లిప్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నా, బట్ నా దగ్గర ఉన్న వాటితోటి. అట్ ద సేమ్ టైం నాకు ట్రెడిషనల్ లుక్ కావాలి. సో మీరు సెంటర్ క్లిప్ మీద డైరెక్ట్గా అన్న డిజైన్ చేసుకోవచ్చు, లేదంటే MDF బేసెస్ వాడి నేను ఇలా డిజైన్ చేసుకున్నా కదా, అలా డిజైన్ చేసుకొని డైరెక్ట్ MDFని సెంటర్ క్లిప్ మీద అంటించవచ్చు. అలా చేస్తే కూడా హెవీ లుక్ వస్తుంది, బట్ నాకు వచ్చేసి ఫోటోలో ఉన్న లుక్ కావాలి కాబట్టి నేను డైరెక్ట్గా డిజైన్ చేసుకుంటున్నా. ప్లీజ్ నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి, నేను బాగా స్వీట్స్ తినడం వల్ల ఇలా వాయిస్ కొద్దిగా చేంజ్ అయింది. అందరికీ తెలుసు సెంటర్ క్లిప్స్కి B7000 గ్లూ వాడాలి అని. సో B7000 గ్లూ అప్లై చేసిన తర్వాత ఇక్కడ నేను ఆర్టిఫిషియల్ జాస్మిన్ బర్డ్స్ తీసుకుంటున్నా. ఫస్ట్ ఇది అటు సైడ్ మొహం చేసి అంటిస్తే, నెక్స్ట్ ఇది ఇటు సైడ్ మొహం చేసి అంటించండి. మీకు వీడియో చూస్తే అర్థమవుతుంది. మీరు ముందుకెళ్తున్న కొద్దీ బర్డ్స్ యొక్క మిడిల్ పార్ట్ ఉంటుంది కదా, దాన్ని నొక్కుకుంటూ పోండి. దానివల్ల బర్డ్స్ అనేది సరిగ్గా కూర్చుంటాయి. సారీ, జాస్మిన్ ఫ్లవర్స్. ఈ డిజైన్ వచ్చేసి నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఆబ్వియస్లీ ఫస్ట్ టైం ట్రై చేస్తుంటే ఏదో ఒక తప్పు జరుగుతుంది. నేను ఒక తప్పు చేసేసిన, అదేంటంటే అటు సైడ్ కొద్దిగా స్పేస్ మిగిల్చి స్టార్ట్ చేయాలి, బట్ నాకు గుర్తులేదు. మొత్తం ఫినిష్ అయిన తర్వాత గుర్తుకొస్తే బై లక్ కొద్దిగా గ్లూ తడిగా ఉంది. సో దానివల్ల ఇటు జరిపి కొద్దిగా అటు స్పేస్ చేసిన. అది పెద్ద మిస్టేక్ ఏం కాదు, బట్ మనం ఏ పనైనా సరే నేర్చుకుంటూ పోతుంటేనే మనకు వస్తుంది. ఫస్ట్ టైం జరిగిన తప్పు నెక్స్ట్ టైం జరగదు, నెక్స్ట్ టైం జరిగిన తప్పు థర్డ్ టైం జరగదు. ఇలా ఫినిష్ చేసిన తర్వాత కొనలకు కొద్ది గమ్ పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ఇంకా 2 ఫ్లవర్స్ అంటించండి. అలా అంటించడం వల్ల ఒక ప్రాపర్ బేస్ అనేది మీకు రెడీ అవుతుంది. ఎవరినైనా అడగండి, అలాంటి ఫ్లవర్ తోటి హెయిర్ స్టైల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ అండి. అండ్ అది ఒక్క టైంకే మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి సెంటర్ క్లిప్ లాగా యూజ్ చేసుకోవచ్చు, ఒక్కొక్కసారి హెయిర్ స్టైల్ వేసుకొని నార్మల్గా కూడా ఇలా మల్లెపూలు పెట్టినట్టు పెట్టుకోవచ్చు. చాలా బాగా లుక్ వస్తుందని. మనకు టాలెంట్ ఉండాలి కానీ ప్రతిదీ క్రియేట్ చేస్తాము. తర్వాత సెకండ్ లేయర్ ఆఫ్ ఫ్లవర్స్ అంటించాలండి. దానికోసము B7000 గ్లూ స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా ఎక్కువ స్ప్రెడ్ చేసుకోండి కొన్నల దగ్గర, ఎందుకంటే మిడిల్ పార్ట్లో కొద్దిగా గట్టి కూర్చుంటే ఇన్ ఫ్యూచర్లో ఊడిపోయే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. సెకండ్ లేయర్ వచ్చేసి ఫస్ట్ లేయర్ 2 ఫ్లవర్స్ పైన సెకండ్ లేయర్ ఒక ఫ్లవర్ అంటించాలి. మీకు వీడియో చూస్తేనే అర్థమవుతుంది మేకింగ్. యాక్చువల్లీ నేను ఒక రబ్బర్ బ్యాండ్ ఈ టైప్లో ఇన్స్టాగ్రామ్లో చూసిన. నాకు రబ్బర్ బ్యాండ్ చూసిన తర్వాత నేను రబ్బర్ బ్యాండ్ కూడా చేసిన, మీకు ఫస్ట్లో చూపించాను కదా. బట్ నాకు అనిపించింది, సరే నాకు ఎలాగో ఆ హెయిర్ స్టైల్ టైప్ కావాలి కదా, మనమే సెంటర్ క్లిప్ మీద ఈ టైప్లో డిజైన్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేసిన. బట్ లుక్ మాత్రం అదిరిపోయింది. నేను లాస్ట్లో హెయిర్కి పెట్టుకున్నప్పుడు ఎలా అనిపిస్తుంది అనేది పిక్స్ కూడా యాడ్ చేస్తాను. కొద్దిగా జాగ్రత్తగా చేసుకున్నారంటే అయిపోతుందండి. ఇంకా థర్డ్ లేయర్ అంటించుకోవాలి. థర్డ్ లేయర్ వచ్చేసి మిడిల్లో ఒక్కొక్క ఫ్లవరే వస్తుంది స్ట్రేట్గా. అది కూడా సారీ అండి, ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా, మన ఛానల్ మానిటైజేషన్ అయింది. యాక్చువల్లీ చాలామంది ఇన్స్టాగ్రామ్లో బిజినెస్ చేస్తున్నారు కదా, సో చాలా ఫేక్ కస్టమర్స్ ఉంటారండి. వాళ్ళతోటి తట్టుకోవాలి ఎలా అనేది, అండ్ నాకు ఎలా జరిగింది, నేను కూడా ఎలా ఎక్స్పీరియన్స్ చేశాను అనేది నిన్ననే వీడియో అప్లోడ్ చేశాను. మీకు ఏమైనా యూజ్ అవుతుంది అనుకుంటే కింద లింక్ ఇస్తాను, లేదంటే ఛానల్లో వెళ్ళి చూడండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ అండి. మీరు ఆన్లైన్లో బిజినెస్ చేస్తుంటే ఇది మాత్రం తెలిసి ఉండాలి. ప్లెయిన్ ఫ్లవర్స్ తోటి అయితే మీరు మల్లెపూలు పెట్టుకున్నట్టు ఉంటుంది. మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా నాకు ట్రెడిషనల్ లుక్ కావాలని. సో ఇక్కడ నేను కాసులు వాడుతున్నాను. మీకు ఎక్కడెక్కడ గ్యాప్ ఉంది అనిపిస్తుందో అక్కడ B7000 గ్లూ అప్లై చేసి కాసును అంటించండి. అది కూడా సగం కాసు బయటికి కనిపించాలి, అలా అంటించండి. సో ఒక్కొక్క గ్యాప్కి ఇచ్చి అంటించండి. దానివల్ల ఏంటంటే మనం ఇంకా పోలెన్ ఫ్లవర్స్ కూడా అంటించాలి కాబట్టి ఫ్లవర్స్కి కూడా స్పేస్ కావాలి. సో ఎలా అంటే మనం ఇప్పుడు ఒక దగ్గర అంటిస్తే దాని తర్వాత కొద్దిగా స్పేస్ వదిలేసి ఇంకో దగ్గర అంటించండి. ఈ డిజైనింగ్ అయితే మీ క్రియేటివిటీ మీద ఆధారపడి ఉంటుందండి. మీరు ఏమైనా మీకు ఇష్టం వచ్చింది అంటించుకోవచ్చు, అంటే కొద్దిగా లుక్ వచ్చేలాగా. సో ఇలా అంటించిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోలెన్ ఫ్లవర్స్ తీసుకోండి. వీటిని సపరేట్ చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకోవడం వల్ల మొత్తం విడిపోతాయి. అవి విడిపోయిన తర్వాత మనకు అంటించుకోవడానికి ఈజీగా ఉంటుంది.
ఇప్పుడు కాసులు కొద్ది గ్యాప్ ఇచ్చి అంటించినాం కదా, అక్కడ గ్యాప్ దగ్గర ఈ పోలెన్ ఫ్లవర్స్ పెట్టండి. మీ ఇష్టం, మీరు ఎలాగైనా పెట్టొచ్చు. కొద్దిగా హోల్ ఎక్కువ ఉందంటే ఒక 3-4 పోలెన్ బీడ్స్ పెట్టండి. అండ్ మీకు ఇంకా 6 mm ఇలా గోల్డ్ కలర్ బీడ్స్ కూడా దొరుకుతాయి, అవి కూడా మీరు పెట్టొచ్చు. ఇంకా గ్యాప్ ఎక్కడెక్కడ ఉందో అక్కడక్కడ చూసి మీరు ఫీల్ చేసుకోవడం అండి. అండ్ ఒకటే అండి, మీ మైండ్లో ఒకటే పెట్టుకోవాలి, లుక్ హైలైట్ రావాలి అంతే. కొద్దిగా వీడియో అనేది స్లోగా పెట్టినా అండి, ఇప్పటి వరకు మనం ఇలాంటి డిజైన్స్ అసలు చేసుకోలేదు కదా అని. ఈ రా మెటీరియల్ వచ్చేసి నేను ఈశ్వర్ షాప్ అనే వెబ్సైట్లో కొన్నానండి. ఎవరికైనా యూజ్ అయితే కొనుక్కోండి. యాక్చువల్లీ ఈ పార్సల్ వచ్చి 15 days అవుతుంది. బట్ నేను సమ్మర్ హాలిడేస్ కానీ మా మమ్మీ వాళ్ళ ఊరికి వెళ్తే ఇది వచ్చేసి హైదరాబాద్కి వచ్చింది. ఇప్పటికి నాకు టైం దొరికింది చేయడానికి. యాక్చువల్లీ వీడియో స్పీడ్ చెప్పేద్దామంటే మీకేమో మేకింగ్ అర్థం కాదు, కొంతమందికి వాయిస్ అర్థమైతే కొంతమందికి వీడియో చూస్తే అర్థం అవుతుంది. సో అందుకే వీడియో అనేది స్లోగా పెట్టిన. వీడియో ఎడిట్ చేసేటప్పుడు స్లోగా పెడతా కానీ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏం చెప్పాలో అర్థం కాదు. నెక్స్ట్ నేను దీంట్లో పర్ల్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో నేను అందుకే ఐపిన్ తీసుకున్నాను. ఈ ఐపిన్ కూడా మనం ఐపిన్స్ యూజ్ చేసిన తర్వాత హాఫ్ ఆఫ్ ద పార్ట్ కట్ చేస్తాం కదా, వాటిని దాచుకొని ఇంకా దాన్ని ఐపిన్ లాగా చేసి యూజ్ చేస్తాను. సో ఇదొక టిప్ అండి, మీరు కూడా యూజ్ చేయండి మనీ సేవ్ చేద్దాం అనుకుంటే. ఐపిన్లో ఒక 5 pearls వేసిన అండి. 5 pearls వేసి క్లోజ్ చేసుకున్నా. సేమ్ ప్రాసెస్లో ఒక 7-8 చేసుకున్నా నేను. మీకు మొత్తం పర్ల్స్ పెట్టాలనిపిస్తే పెట్టొచ్చు, బట్ నాకు పై భాగానికే కావాలి కాబట్టి ఒక 7-8 చేసుకున్నా. దాన్ని మీకు ఎక్కడన్నా ఇంకా కాసు పెట్టిన తర్వాత కూడా గ్యాప్ అనిపిస్తుంది కదా, అక్కడ ఈ ఐపిన్తో ఉన్న పర్ల్స్ని సెక్యూర్ చేయండి. ఇక గమ్ నీట్గా అంటిస్తూ సెక్యూర్ చేయండి. ఎందుకంటే మన హెయిర్ ఏమన్నా గాలికి తగిలిందనుకోండి మళ్ళీ ఊడిపోతే మనం సరిగ్గా పెట్టకపోవడం వల్ల. యాక్సెసరీస్ ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా చేసుకుంటే అంత ఎక్కువ కాలం మనం యూజ్ చేసుకోవచ్చు. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చిందండి. మనం హెయిర్ కర్ల్ చేసి నార్మల్ ఈ పిన్ పెట్టుకుంటే చాలు, చాలా బాగా లుక్ వస్తుంది. వీడియో కొద్దిగా లెంతీ బట్ ఒక యూస్ఫుల్ ప్రోడక్టే. ఫైనల్ లుక్ చూసేయండి. మీరు ఎవరైనా నాకు బ్యాంగిల్స్ ఆర్డర్ ఇవ్వాలనుకుంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది, అక్కడ వచ్చి నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ప్రైజెస్ గురించి, కస్టమైజేషన్ గురించి. ఈ లుక్ మీకు నచ్చిందో లేదో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.